హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. స్వీట్ కార్న్తో చేసుకునే ఈ ఈవినింగ్ స్నాక్ని పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు దీన్ని. ఇది టేస్టీగానే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికోసం స్వీట్ కార్న్ని ఒలుచుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవద్దు, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన స్వీట్ కార్న్ని కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన ఆలుగడ్డ తురుము, జీలకర్ర, క్యాప్సికం, పుదీనా, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా శనగపిండి వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పిండి పలచగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఉండలుగా చేసుకొని వడలులాగా, కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తుకున్న స్వీట్ కార్న్ వడలని వీటి మీద వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి. మిగిలిన పిండితో ఇలాగే కట్లెట్స్ వేసుకోవాలి. అంతేనండి, స్వీట్ కార్న్తో ఇలా కట్లెట్ చేయడం చాలా ఈజీ. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. స్వీట్ కార్న్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వేసిన కూరగాయలన్నీ మనకి ఆరోగ్యానికి చాలా మంచివి. బయట నుండి తెచ్చుకునే జంక్ ఫుడ్స్ కంటే పిల్లలకు ఇవి పెట్టడం చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.